ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం, నమ్మకమైన దూత హృదయమును తెప్పరిల్లజేయును. సమయానికి తగిన రీతిగా పలుకబడిన మంచి మాటలు వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు పండులా ఉంటుంది. జ్ఞానం గల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారు ఉంగరాల కంటే లేక మేలిమి బంగారు నగల కంటే అది ఎక్కువ విలువ కలగదు. నమ్మదగిన వార్తాహరుడు అతనికి పంపిన వారికి ఎంతో విలువ గలవాడు. అతడు కోతకాలపు ఎండా రోజుల్లో చల్లటి నీళ్ల వంటి వాడు. కానుకలు ఇస్తానన్న వాగ్దానం చేసి వాటిని ఎన్నడూ ఇవ్వని వారు, వర్షం కురిపించిన మేఘాలు, గాలి వంటి వారు. సహనంగా మాట్లాడడం ఏ వ్యక్తికే గాని చివరకు ఒక అధికారి ఆలోచనే గాని మార్చుతుంది. నిదానంగా మాట్లాడడం చాలా శక్తివంతమైనది. తేనె మంచిది, కానీ దాన్ని మరి ఎక్కువగా తినవద్దు. నీవలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. అదేవిధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్ళవద్దు. నీవలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహించుకోవడం మొదలు పెడతాడు. సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైన వాడు. అతడు ఒక గుణపం లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటి వాడు. కష్టకాలంలో అబద్ధికుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఒక మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటి పాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధ పెడతాడు. దుఃఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాలు పాడడం అతడికి చలి పెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయడంలో ఉంటుంది. అది సోడా చిరక మిళితం చేసినట్టు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.